70 ఏళ్ళు బతికినా చూడలేని లైఫ్ ఒక్క వారంలో నాకు చూపించావు. చాలా చాలా ఆనందంగా ఉంది. 4 నెలలే మిగులున్నాయని తెలిసినప్పుడు ఆ 4 నెలల్లో తనని ఎలాగైనా కాపాడాలని ట్రై చేశాం. రకరకాల ట్రీట్మెంట్స్ కోసమని తనకి మిగిలిన కొంచెం టైం కూడా హాస్పిటల్లోనే ఉంచేశాం. దాని బదులు ఆ 4 నెలలు తనకి ఏం చేయాలనుందో అడిగి చేసుంటే బాగుండేది. సంజయ్ విషయంలో ఆ తప్పు జరగకూడదనే నేను అలా చేశాను. మిమ్మల్ని చూసాక జీవితంలో ఏం కోల్పోయినో తెలుసుకున్నాను. ఇప్పుడు హాయిగా ఉంది. 70 ఏళ్ళకి అనలేని మాటలన్నీ అనేశాను. చేయలేకపోయిన అల్లరంతా చేసేశాను. నువ్వు చాలా అదృష్టవంతురాలువమ్మ. ఈ వయసులోనే నీకోసం అన్నీ చేసేవాడు దొరికాడు. నేను తర్వాత చూద్దాంలే అని ఇంత దాకా తెచ్చుకున్నాను. మా నాన్న ఇప్పుడు మా అమ్మని బాగా చూసుకోలేదు. చివరిలో హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఆయన సంపాదనలో బిజీగా ఉన్నారు. నువ్వు రాకముందు నాకు అన్ని రోజులు ఒకేలా ఉండేవి. కానీ నువ్వు వచ్చాక రోజుకొక వింత, ప్రతిరోజు ఫ్రెష్ జ్ఞాపకాలు. కొన్ని కోపంగా రాశాను, కొన్ని ఇష్టంగా, కానీ అంతా నీ గురించే రాశాను. ఎందుకంటే నాకు పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే.